కొంతమంది దేవుడు నువ్వు పలానాది చేయాలమ్మా, నువ్వు పలానా కార్యం చేయాలని దేవుడు ప్రేరేపణిస్తుంటే వాళ్ళకి ఏం ఆలోచన వస్తుందంటే, దేవుడికి నేనే దొరికానా, ఇంకెవరిని వాడుకోలేడా దేవుడు, ఎవరినైనా వాడుకుంటాడు, నువ్వు సైలెంట్గా ఉండు అంతే. వేరే వాళ్ళకి వెళ్తుంది అవకాశం, వేరే వాళ్ళని ఉపయోగించుకుంటాడు. వారు ఆ కార్యం దేవుని కొరకు చేయడం ద్వారా ప్రతిఫలం కూడా వాళ్ళకే వస్తుంది. వెన్ యూ డోంట్ ఒబే, యూ డు నాట్ రిసీవ్ ద రివార్డ్. ప్రతిఫలం రాదు నీకంతే, అది నీ చేతులు దాటిపోతుంది. పరిచర్య చేసే అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు, నువ్వు సద్వినియోగపరచుకోకపోతే గాడ్ విల్ పాస్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. ఇంకొకళ్ళకి ఇచ్చేస్తాడు అవకాశం. నువ్వేనా ఈ ప్రపంచంలో ఉన్నది, బోలెడు మంది ఉన్నారు దేవుడు వాడుకోవాలంటే. ఎలాంటి బలహీనలైనా ఆయన బలపరిచి వాడేసుకుంటాడు అంతే. ఈ విధవరాలు చాలా దీన స్థితిలో ఉంది, కడు దీన స్థితిలో ఉంది. కానీ ఒక మాట చెప్పమంటారా, దేవుడు ఆమెను కరువు సమయంలో అంతా పోషించాలనుకున్నాడు. బట్ ఫర్ దాట్ ఆమెను ముందు పరీక్షించి ఆ తర్వాత ఆమెకు ప్రొవైడ్ చేశారండి. గాడ్ సెంట్ ఎలైజా టు హర్ సో షీ అండ్ హర్ ఫ్యామిలీ కుడ్ బి ఫెడ్ డ్యూరింగ్ ద డ్రాట్. కరువు కాలంలో ఈ విధవరాలు ఆమె కుటుంబం అంతా పోషించబడాలని దేవుని ప్రణాళిక. అందుకొరకే దైవజన్ ఆమె ఇంటికి పంప. ఈ దైవజనుడికి నేనే దొరికానా, అయ్యో ఈయన కంట నేనే పడ్డానా, ఈయన ఎందుకు నాకు చెప్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తారండి, టు సర్వ్, టు లవ్, టు హెల్ప్, టు గివ్ అస్, టు స్ట్రెచ్ అ హెల్పింగ్ హ్యాండ్. సహాయపడే పరిస్థితి ఇతరులకు మనకిస్తాడు. నేనే చేయాలా, నేనే దొరికానా, నా దగ్గరికే వచ్చిందా ఇది, నన్నే అడుగుతున్నారా, ఇప్పుడు నేను సమయం వెచ్చించాలా, నేను నా సుఖము తగ్గించుకోవాలా, నేను నా డబ్బులు ఖర్చు పెట్టాలా, అని ఒకవేళ నువ్వు సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచన చేసి స్వార్థంతో ఆలోచించి ఐ విల్ బీ క్వయట్, ఐ విల్ బీ సైలెంట్, ఐ విల్ నాట్ రెస్పాండ్, నేను మాట్లాడను, స్పందించను అని మౌనంగా ఉన్నావనుకో, అవకాశం ఇంకొకళ్ళకి ఇస్తాడు. దాని ద్వారా వాళ్ళకు వస్తుంది ఆశీర్వాదం. ఇక్కడ సారెపతు ఊరిలో ఉన్న విధవరాలు ఆమె అవకాశాన్ని జారవిడ్చుకోలేదండి. మాట చెప్పమంటారా, అవకాశాలు ఎప్పుడు ఉండవు. యూ విల్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ రౌండ్ ద క్లాక్, త్రూ అవుట్ ద ఇయర్, త్రూ అవుట్ యువర్ లైఫ్. జస్ట్ రిమెంబర్ దాట్. నీకున్న శక్తి, బలము, ఆరోగ్యము, సమయము ఇప్పుడు ఇస్తే దేవుడు ఇప్పుడు వాడుకో అంతే. బికాజ్ యూ డు నాట్ నో అంటిల్ వెన్ యూ విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు టు సర్వ్, టు బీ యూస్డ్ బై హిమ్, ఆయన కొరకు వాడబడ్డానికి ఎప్పటి వరకు ఉంటుందో మనకి ఎవ్వరికీ తెలియదు. బికాజ్ వీ డు నాట్ నో ద ఫ్యూచర్. We do not know the future of the world. We do not know the future of our own lives. ప్రపంచం పోకడ ఎలా ఉంటుంది రానున్న కాలం ఎవరికి తెలియదు. మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. ఆ కరువు కాలంలో అక్కడ వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో ఉన్న నూనె. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. క్షామకాలమున తృప్తిపరచి, ఇన్ ద టైమ్ ఆఫ్ డ్రాట్. కరువు కాలంలో దాచుకొని తింటారండి. ఎందుకంటే కరువు వస్తుందని ముందే తెలిసిన రిజర్వ్స్ పెట్టుకుంటారు. అమ్మో ఈ కరువు ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు, మేము జాగ్రత్తగా వాడుకోవాలి అని. ఆ మధ్యలో అమెరికా దేశంలో ఒక రూమర్ వచ్చింది, ప్రాబబ్లీ అది రియల్ కూడా అయిండొచ్చు, వైట్ రైస్ దొరకదు అని. ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, కోవిడ్ టైంలో అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ రైట్, కోవిడ్ టైంలో ఇంకా అమెరికా రాష్ట్రాలలో కొంతకాలం వరకు వైట్ రైస్ దొరకదంటే పెద్ద పెద్ద స్టోర్స్లో, ఇండియన్ స్టోర్స్లో, ఆ తర్వాత ఏ స్టోర్స్లో అయితే రైస్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి జనాలు ఎక్కువ డబ్బులు పెట్టేసి బస్తాలు బియ్యం వేసుకొని వచ్చారండి ఇంటికి మనోళ్ళు. ఎందుకంటే అమ్మో మాకు ఇంట్లో, మనకు అసలే తెలుగు వాళ్ళకి రైస్ అంటే చాలా అలవాటు, దొరకదేమో అని
చాలా తీసుకొచ్చేస్తే వాళ్ళు అప్పుడు న్యూస్లో కూడా చూపించారు, ర్యాక్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, రైస్ అని ఉన్న సెక్షన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకంటే దొరకదు అనేసరికి దాని డిమాండ్ అలా ఉంటుంది. తెచ్చుకున్నాక కూడా ఎలా వాడకం ఉంటుంది, అమ్మో ఆలోచించి ఎంత అవసరం అంతే. అంతకుముందు ఎక్కువ వండేసి పాడైపోతే, రైస్ మిగిలిపోతే పడేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటారు ఎప్పుడు, వెన్ దే నో దెర్ ఇస్ డ్రాట్. కానీ ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలంలో భోజనం లేక, తిండి లేక, ఆహారం లేక క్షీణించిపోతారు, బలహీన పడిపోతారు. ఒక ఆసక్తికరమైన విషయము, ఆ సారెపతి ఊరిలో మిగతా ఇళ్లలో ఉన్నవారు క్షామంలో క్షీణించారేమో కానీ వీళ్ళు క్షామంలో బలంగా ఉన్నారు. అప్పుడు అంతకుముందు ఎట్లా ఉన్నారో మనకు తెలియదు. దిస్ విడో ఆఫ్ జారఫత్ అండ్ హర్ ఫ్యామిలీ గ్రూ స్ట్రాంగ్. బలంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు, ఆ కరువు కాలంలో. మిగతా వాళ్ళందరూ కొంతమంది నీరసించి ఉండొచ్చు, క్షీణించి ఉండొచ్చు, కొంతమంది ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు. కానీ బట్ ఈ కుటుంబం మాత్రం క్షామకాలంలో బలపడ్డారండి. అందరికీ ఆశ్చర్యం అనిపించుండదా? ముందు సారెపతి ఊరిలో ఆ విధవరాలి వద్దకు దేవుని ప్రవక్త అయిన ఏలియా వచ్చినప్పుడు బహుశా ఆమెను కొంతమంది దయగా చూసుంటారు, ఆమెను కొంతమంది దీనంగా చూసుంటారు. ఏమనంటే, ఈమె మీదే వచ్చి ఆధారపడిపోతున్నాడు దైవజనుడు, ఈమె కష్టాల్లో ఉందంటే ఈమెకి మళ్ళీ ఇంకొకళ్ళకి సహాయం చేసే పరిస్థితి వచ్చిందా అని. నో, అది నీ ఆశీర్వాదం కొరకు దేవుడు పంపించాడు కానీ నువ్వు క్షీణించిపోవడానికి దేవుడు పంపించలేదే. వాట్ ఎవర్ బ్రెడ్, ద ఫస్ట్ బ్రెడ్ దట్ షీ గేవ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనునికి ఆమె ఇచ్చిన మొట్టమొదటి అప్పం ఏదైతే ఉందో అదొక విత్తనం అయిందండి ఆమె జీవితంలో. విత్తనం విత్తితేనే పంట వస్తుంది. కొన్నిసార్లు మనం విత్తనమే విత్తం. వీ డు నాట్ సో into God's ministry. We do not sow into someone's life. We do not sow anything, but we expect a great harvest. గొప్ప పంట రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనం వేయలేదు కదా. సో లవ్, ప్రేమను విత్తు, ప్రేమ పొందుకుంటాం. దయను విత్తు, దయను పొందుకుంటాం. క్షమను విత్తు, క్షమాపణ పొందుకుంటాం. సహాయాన్ని విత్తు, సహాయాన్ని పొందుకుంటాం. ప్రోత్సాహాన్ని విత్తు, వేరే వారి జీవితంలో ప్రోత్సాహం వస్తుంది. నిన్ను ఎంకరేజ్ చేసేవారిని దేవుడు పంపిస్తాడు. ఎవరికైనా ఆర్థికంగా సమస్యలు ఉన్నాయా? ఇఫ్ దే ఆర్ ఇన్ అ జెన్యూన్ నీడ్, ఆర్థికంగా సపోర్ట్ చేయ వాళ్ళకి. నీకు ఒక అవసరం వస్తుందేమో భవిష్యత్తులో, నీకు ఇంకొక విధంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని పరిచర్యలోకి విత్తు, నువ్వు విత్తనాన్ని విశ్వాసంతో, నీకు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. నీ విత్తనాలు లేకుండా నువ్వు విత్తేది ఎప్పుడు ఒకటే లెవెల్లో ఉంటుంది. యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ యువర్ సోయింగ్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ గ్రేట్ రిటర్న్. హౌ డస్ ఇట్ హ్యాపెన్? విత్తడం అదే స్థాయిలో ఉంది, నువ్వు ఏమి డిఫరెంట్గా చేయట్లేదు. బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ లవ్ ఫ్రమ్ అదర్స్, సో మచ్ కేర్ ఫ్రమ్ అదర్స్. అందరి నుండి నువ్వు బెస్ట్ కోరుకుంటా ఉన్నావు, బట్ నువ్వు ఎవరికి ఏమీ చేయట్లేదు. ఎలా జరుగుతుందండి? హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్, డూ మోర్. అది కేవలం ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్, డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ది అదర్ థింగ్స్ యాజ్ వెల్. ప్రేమను విత్తు, ప్రేమించడం మొదలుపెట్టు. లవ్ మోర్. నీ చుట్టూ ఉన్నవారిని ఎక్కువ ప్రేమించు. నీ చుట్టూ ఉన్నవారు ఒకవేళ వాళ్ళు అన్వర్దిగా బిహేవ్ చేసినా క్షమించు, దేవుని మనసుతో క్షమించు. అంతటికి నీకు రెట్టింపుగా వస్తుంది ప్రతిఫలం. సహాయాన్ని విత్తు. ఒకవేళ అక్కర్లో ఎవరైనా నీ దగ్గరకు వస్తే డూ వాట్ ఎవర్ యూ క్యాన్, అంత చేయమనట్లా. దైవజనుడు నీ దగ్గర ఉన్న పట్టెడు పిండి, బుడ్డెలో ఉన్న నూనెతో మొత్తం అప్పాలు చేసి హాట్ బాక్స్లో వేసే పట్టుకురమ్మా అన్నాడా? అనలేదు. మొదటి అప్పం ఇవ్వు, తర్వాత నువ్వు నీ కుమారుడు తినమ్మా. దేవుడు అంతా ఏం అడగట్లేదండి, నీ ఫస్ట్ బెస్ట్ అడుగుతున్నారు. యువర్ ఫస్ట్ అండ్ యువర్ వెరీ బెస్ట్. అది నీ సమయము, నీ బలము, నీ తలాంతులు, నీ ధనము. ఫస్ట్ పోర్షన్ పక్కన పెట్టు దేవుని కోసం. కొంతమంది దేవుడు వారికి ఏదైనా ఇవ్వగానే ఏమన్నా మిగిలితే దానిలో ఆలోచన చేస్తారు, ఏమన్నా ఇవ్వాలా వద్దా అని, ఏమన్నా చేయాలా వద్దా. అందుకని వారి జీవితాలు ఎప్పుడు ఇంక అక్కడే ఉంటాయండి. అదే పరిస్థితి, ఎదుగు బొదుగు ఉండదు. గొర్రెకు బెత్తడు తోక అన్నట్లు అంతే ఉంటుంది స్థాయి.
ఎందుకంటే వారు ఇవ్వడం పెరగట్లేదు, వారి ఇతరులకి సహాయపడట్లేదు. ఆల్వేస్ అ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, తమను గురించి తాము ఆలోచించుకునే జీవితమే. ఈమెది అట్లానే ఉందండి. ఎందుకంటే ఆమెకి ఇంకెవ్వరు లేరు, ఆమె కుమారునికి ఆమె దిక్కు. కానీ దేవుడు అన్నాడు, నా దిక్కుకు చూడు ఒకసారి, నా దైవజనునికి నువ్వు ఇవ్వు ఫస్ట్ అప్పం. ఇచ్చింది ఆమె. షీ డిడ్ వాట్ గాడ్ సెడ్.